ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిలద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్వారు కురుకాపురిలో అవతరించినటువంటి మహానుభావులు. వారు యద్గో సహస్రం అని చెప్పినట్లుగా సూర్యభగవానుడితో వకుళభూషణ భాస్కరాయ అని పోల్చబడినటువంటి మహనీయులు. సూర్యుడు ఎలాగైతే తన సహస్ర కిరణాలతో లోకంలో ఉన్నటువంటి చీకటినంతటినీ పోగొడుతున్నాడో అలాగా సహస్ర పాసురాలతో మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాన్నంతటినీ కూడా దూరం చేస్తున్నారు ఈ వకుళాభరుణులైనటువంటి ఈ నమ్మాళ్వార్లనేటువంటి సూర్య భగవానులు. వారు ప్రపన్న జనకూటస్థులు. ముందుగా మనం దాసోహం పెట్టవలసినటువంటి మహానుభావులు. వారు తిరువాయిమజిని సామవేద సారం, వేదం తమిళ్ మారన్ననే ఆయనకు పేరండి. అంటే ఆ వేదాలన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి, మనకు అర్థం కాదు కాబట్టి అంతకంటే తేలికైనటువంటి తమిళ భాషలోకి దాన్ని అనువాదం చేసి ఆ జాతికంతటికీ మహోపకారము, మనకందరికీ మహోపకారము చేసినటువంటి మహనీయులు నమ్మాళ్వారు. వారు రచించినటువంటి, వారు అనుగ్రహించినటువంటి, వారు పాడినటువంటి తిరువాయిమజిలో 4వ పదిలో 1వ తిరువాయిమజిని మనం ఇవాళ 11వ పాసురంతో పూర్తి చేసుకోబోతున్నాము అని. ఈ అద్భుతమైనటువంటి తిరువాయిమజండి ఇది. ఏ రోజు చెప్పుకుంటున్నాం, ఈ లోకంలో ఉండే ఐశ్వర్యాలు మీకు శాశ్వతం కాదు, అల్పమైనవి, చంచలమైనవి. స్వర్గలోక సుఖాలు మీకు శాశ్వతం కాదు. మీ దగ్గర ఉండేటువంటి పుణ్యము ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని ఈ లోకంలోకి పడిపోవలసినదే, మళ్ళీ జన్మలు ఎత్తవలసినదే. ఈ రెండిటికంటే ఉత్తమమైనది కైవల్యము. కాని దానికంటే ఉత్తమమైన మోక్ష పురుషార్థం ముందు కైవల్యం కూడా చిన్నదిగానే అనిపిస్తుంది. కాబట్టి మీరు మోక్షానందాన్ని పొందాలి అనుకుంటున్నారా? అయితే పడంగొళ్ అరవణయ్యాన్ తిరునామం పడిమినం, ఆ ఆదిశేషుని మీద పడుకున్నటువంటి స్వామి యొక్క నామాన్ని పాడండి. లేదండి కొడిమన్ను పుళ్ళుడై ఎన్నల్ కజల్గల్ కురుగుమినం, ఆ గరుడధ్వజుని యొక్క, గరుత్మంతుడు ఎవరికైతే ధ్వజంగా ఉన్నాడో ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదాలను మీరు సేవించండి. ఈశనైపత్తి, శ్రీమన్నారాయణుని పాదాలు ఆశ్రయించి మీరు తరించండి అంటూ చెప్తూ ఇందులో మొదటి 8 పాసురాలలోనూ లౌకికమైనటువంటి సుఖాలు అశాశ్వతమని, 9వ ఒక్క పాసురంలోనూ స్వర్గసుఖాదులు కూడా అశాశ్వతమని, 10వ పాసురంలో కైవల్యానందము కూడా నీకు మోక్షానందం అంత గొప్ప కాదని చెబుతూ 11వ పాసురంలో ప్రతి 10 పాసురాలు అయిన తర్వాత 11వ పాసురంలో ఫలశ్రుతిని చెప్పడము అనేటువంటిది సంప్రదాయంగా వస్తోంది. కాబట్టి ఈ పాసురంలో ఏమంటున్నారో మనం తెలుసుకుందాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అహుదే ఉయ్యప్పుగుమారెండ్రు కண்ணన్ కజల్గల్ మేల్ కొయ్పూం పొజిల్ సూళ్ కురుహూర్ చెడగోపన్ குத்தேவல் செய்கோலத்தாயிரும் சீர்த்தொடை பாடல் இவை பத்தும் அகுகாமல் கற்பவர் ஆழ்துயர் போய் ఉయ్యర్పాలరే. ప్రతి ఫలశ్రుతి కూడా మనకి ఎంత ధైర్యాన్నో ఇచ్చేటువంటి ఫలశ్రుతి అండి. ఏమిటంటే ఎవరైతే ఈ 10 పాసురాలని నిత్యం చక్కగా అభ్యసిస్తూ ఉంటారో
అనుసంధానం చేస్తూ ఉంటారో, పారాయణ చేస్తూ ఉంటారో, వింటూ ఉంటారో, అంటూ ఉంటారో వారికి భగవత్ కైంకర్యంలో భోగ్యతా బుద్ధి కలుగుతుంది, ఉన్నటువంటి భక్తిభావం దృఢపడుతుంది, మరికొంతమందిని భగవద్భక్తులుగా తీర్చిదిద్దగల సామర్థ్యం కూడా వస్తుంది అని ఈ పాసురంలో చెప్తున్నారు. ముందుగా ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. ఉయ్యపుగుమారు అహుదే, మీరు ఉజ్జీవించాలి అని అనుకుంటే ఉపాయము ఇదే. ఎండ్రు అని నిశ్చయించి, మనకి ఉపాయము ఏమిటి, ఎలా బాగుపడతాం అంటే ఇదిగో చెప్తున్నా వినండి. కണ്ണన్ కజల్గల్ మేల్, ఆ స్వామి యొక్క పాదాల మీద కొయ్యిపూ పాల్ కురుగూరు సెడగోపన్ కుత్తేవల్గల్, అది కొయ్యిపూ, కొయ్యదగిన పూలు. కొయ్యదగిన పూలు అంటే అన్ని పువ్వులు మంచివి కావండి, చక్కటి పువ్వులుంటాయి, వికసించిన పువ్వులుంటాయి, ఏవి పూజకి తగిన పుష్పాలో వాటిని. అయితే ఇక్కడ ఒక చిన్న చర్చ పెట్టుకుంటూ ఉంటారు, ఇవి పనికొస్తాయా, ఇవి పనికి రావా, ఓ ధర్మ సందేహాలు వస్తుంటాయి మనకి. భగవత్ పూజకి ఏ పుష్పాలైనా అర్హమైనప్పటికీ వాటి యొక్క సుగంధాల వల్ల కొంతమందికి అనారోగ్యాలు కలుగుతాయనే సైంటిఫిక్ రీజన్ తోటి కొన్ని పువ్వులని ఆరాధనకి పనికిరావని అంటారనమాట. ముళ్ళ చెట్లున్నాయనుకోండి, మొగలి పువ్వులు, లేకపోతే పాములు అవి ఉండేటువంటి సంపంగి పూలు, ఇలాంటి చెట్ల దగ్గరికి వెడితే వాటి వల్ల ఏ ప్రమాదాలు వస్తాయో అని ఆ పువ్వులు వద్దంటారే తప్ప పెట్టకూడదని మాత్రం కాదు. అలాగ కొయ్యదగిన పూలతోటి పాల్ కురుగూరు సెడగోపన్, అలాంటి కురుగూరు సెటగోపన్ అలాంటి తోటలు చాలా ఉన్నటువంటి కురుగూరులో జన్మించినటువంటి సెడగోపన్ అంటే నమ్మాళ్ళవార్లు. కుత్తేవల్గల్ అంతరంగ కైంకర్యంగా శైకోలం ఆయిరం. ఏమి కైంకర్యం చేశారండి, అంతరంగ కైంకర్యం, ఆత్మ సమర్పణ భావనతోటి చేసినటువంటి కైంకర్యం. అది సామాన్యమైనటువంటిది కాదండి. తిరువాయిమొഴി దివ్య ప్రబంధాన్ని వాచిక కైంకర్యంగా సమర్పించడం. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క పువ్వు అంటారండి. కమ్మనాటాళ్వాన్ శతగోపరందాది అనేటువంటి ప్రబంధంలో ఒక్కొక్క పాసురం ఒక్కొక్క పువ్వుగా అలా పాదాల మీద సమర్పించారు అంటారే. ఆయిరం సీర్తొడై పాడల్, అది 1000 పాసురాలు కూడాటండి 1000 గుణాలని పువ్వుల్లా గుచ్చారటండి. మనం 1000 పువ్వులు తీసుకుని ఓ దండ కడతాం, స్వామి మెడలో వేస్తాం. అలా కాకుండా 1000 కళ్యాణ గుణాలని ఒక దండలాగా కట్టి పాడల్, అది కూడా పాసుర రూపంగా, ఒక పాట రూపంగా. అందుకే తిరువాయిమొഴിని మొదటి నుంచి చెప్పుకుంటున్నాం సామవేద సారంగా. అంటే కొంచెం సంగీతం కూడా అలా కలిసి ఉంటుందండి. అక్షరం అక్షరం ముక్క ముక్కగా విరవకుండా చిన్న రాగంతోటి. అమ్మో మాకు సంగీతం రాదు, మేం నేర్చుకోవాలా, దీనికోసం రాగాలా, ఇవేవి కాదండి. ఆత్మానందం అనేటువంటి రాగం తోడైతే ఆ పాసురానికి ఒక మాధుర్యము వస్తుంది. ఇవై పత్తుం అహ్కామల్ కర్పవర్, ఈ 10 పాసురాల్ని అహ్కామల్ తప్పకుండా అభ్యసించేవాళ్ళు ఎవరైతే, ఇందులోనండి కొన్ని పదులున్నాయండి అద్భుతమైనటువంటి విజయాలు ఇస్తున్నాయండి. లోకంలో ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్న మాటలు. కొన్ని పదులని పారాయణ చేస్తే ఆర్యజ, శంగుం, వెల్లుమెజ ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇవి విజయాలని పరంపరలని వర్షించేస్తున్నాయి. ఎవరికి చెప్తే వారే దీనివల్ల ఈ లాభం పొందాం, ఈ లాభం పొందామని ప్రత్యక్షంగా మనకి చెప్తున్నారు అన్నమాట. అలాంటి పాసురాలు చదివిన వాళ్ళు ఆళ్తుయర్పోయి, అగాధమైన దుఃఖాలు మీకు ఎంత కష్టాలున్నా సరే అన్నీ తుడిచిపెట్టుకుపోయి ఉయ్యప్పాలర్ జీవిస్తారు, ఉత్తు జీవిస్తారు, ఉన్నతమైన జీవనాన్ని సాగిస్తారు. అంటే పెరుమాళ్లను ఆశ్రయించడమే ఉజ్జీవన ఉపాయము. ఇవి నమ్మాళ్వార్ల పాసురాలు మనకి చెప్పినటువంటి విషయం. ఈ 10 పాసురాల్ని అనుసంధించేవారు అన్ని దుఃఖాలని పోగొట్టుకుని మహాసుఖాన్ని అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని ఇందులో మనకి చెప్పారు అన్నమాట. ఇది ఫలశ్రుతి పాసురం. చాలా విశేషం ఏమిటి అని అంటే, ఇందులో మనకి ఈ 4వ పది చాలా అందమైనటువంటి 10. మనం ఒక మాటను చెప్పుకున్నామండి. ఏమిటంటే తిరువాయిమొഴിలో
10 పదులున్నాయి. మొదటి 10లో పరత్వాన్ని గురించి చెప్పారండి. రెండవ 10లో కారణత్వాన్ని గురించి చెప్పారు. అవి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. మూడవ 10లో వ్యాపకత్వాన్ని గురించి చెప్పారు. నాలుగవ 10లో నియంతృత్వాన్ని గురించి చెప్పారు. పరిపాలనా సామర్థ్యాన్ని గురించి చెప్పారు అన్నమాట. ఇలా చెప్పిన దాంట్లో ఈ నాలుగవ 10లో అంటే 100 పాసురాలలో 2, 4, 6, 8 పదులున్నాయండి. తిరువాయిమొழிలు 2, 4, 6, 8 ఇవి నాయికాభావంతో చెప్పినటువంటి ఒక స్త్రీ భావాన్ని ఆరోపించుకుని చెప్పినటువంటి పాసురాలు అంటారు వీటిని. అలా కాకుండా 1, 3, 5, 7, 9, 10 ఈ 10 తిరువాయిమొழிలున్నారే ఇవి నమ్మాళ్వార్లలాగా పురుషభావంతో చెప్పినటువంటి పదులు అంటారు. అదే మనకి గీతార్థ సంగ్రహంలో ఆళ్వందార్లు కూడా గతిత్రయస్య మూలత్వం, ఏమండి ఐశ్వర్యమా కైవల్యమా మోక్షమా ఏది కావాలన్నా మీకు పరమాత్మ యొక్క దయ ఉండవలసినదే, మూడింటికి కూడా స్వామే ఉపాయము అని చెప్పినటువంటి దానిని ఇక్కడ చాలా స్పష్టంగా మనకి చెప్తారు అన్నమాట. అది ఈడు వ్యాఖ్యానంలో మనకి ఎలా అందించారు అనేటువంటిది 11వ పాసుర వ్యాఖ్యానాన్ని మనం చూద్దాము. ఈడు వ్యాఖ్యానము 31వ పేజీ అండి. నిగమத்தில் இத்திருவாய்மொழி 10 கத்தார் ஐஸ்வர்யாதி க்ஷுத்ர புருஷார்த்தங்களை தவிர்ந்து భగవత్ కైంకర్యేక భోగరావర్ ఎంగిరార్. ఈ తిరువాయిమొழிని ఎవరైతే శ్రద్ధతో భక్తితో నేర్చుకుంటారో వాళ్ళు ఐశ్వర్య ఆది ఐశ్వర్యంగాని స్వర్గంగాని క్షుద్ర పురుషార్థత్తై తవిరిందు అవి నీచమైనవి అని తెలుసుకుని అవి అశాశ్వతమైనవి అని తెలుసుకుని భగవత్ కైంకర్యైక భోగరావర్ భగవంతుని యొక్క సేవే శాశ్వతమని తెలుసుకున్న వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు ఈ 11వ పాసురంలో. అహుదే ఉయ్యప్పుగుమారెండ్రు తిరునారణంతాళ్ ఎన్నునాన్ సొన్నవదివే ఉజ్జీవిక్కైకు ఉపాయ ఉపేయముం ఎండ్రు. ఉపాయం ఉపేయం అని 2 పదాలు చెప్పారండి. ఉపాయం అంటే ఎలా పరమాత్మ దగ్గరికి వెడతాం, ఉపేయం అంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, ఎవరు మనకి పొందదగిన వాడు. చాలా విశేషమేమిటంటే ఈ ఉపాయము ఉపేయము కూడా పరమాత్మే అంటున్నారు ఇందులో. ఎలాగా అంటే ఒక ఆవు ఉందనుకోండి, ఒక చోట గడ్డి పడి ఉందనుకోండి, మేపడానికి తీసుకెళ్లాలనుకోండి, అందులో గడ్డినే కొంత తీసుకొని వచ్చి ఈ ఆవుకి చూపిస్తే ఈ గడ్డినే చూస్తూ వెళ్ళి గడ్డి మేస్తుంది. అంటే గడ్డి తినడానికి గడ్డే సాధనమైంది ఆవుకి. జీవితాలలో పరమాత్మను చేరడానికి పరమాత్మ ధ్యానమే సాధ్యమవుతుంది అనేటువంటిది ఉపాయము ఉపేయము అనే మాటలకి అర్థం అన్నమాట. తిరునారణంతాళి ఎన్నునాన్ సొన్న అదువే. నమ్మాళ్వారు అంటున్నారు, నేను చెప్పానే శ్రీమన్నారాయణుని యొక్క పాదాలని ధ్యానించండి అని, అదివే ఉజ్జీవైకైకం. నువ్వు బాగుపడాలంటే ఉపాయముం ఉపేయముం ఎన్రు. ఇది సముచ్చయం అంటారు. ఉపాయమూ అదే ఉపేయమూ అదే, అది ఇది కూడా ఒకటే. కണ്ണన్ కழல்கள் మేల్ కண்ணనై తాళ్పత్తి ఎన్ను తామున్ సొల్లి. ముందేం చెప్పారండి నమ్మాళ్వార్లు? కണ്ണన్ యొక్క శ్రీపాదాలని పత్తి. కണ്ണన్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ అని, సులభుడు అని, శ్రీమన్నారాయణుడు అని అర్థం. ఆయన పాదాలను ఆశ్రయించండి అని ముందు చెప్పారు. అంటే ఆయన ఆశ్రయించిన దానినే మనకి చెప్తున్నారు. వాళ్ళు గట్టి మీద కూర్చుని మనకేదో చెప్పడం కాదండి. అది మనకి నంబిళ్ళయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏ పాదాలని ఆశ్రయించమని నమ్మాళ్వారు చెప్పారో వారు ఆ పాదాలను ఆశ్రయించిన తరువాత మనకి చెప్తున్నారు. కണ്ണన్ కழல்கள்ని నైమినో ఎన్నో పిరర్కుం ఉపదేశిత్తు నిన్నారే. ఇతరులకి దానిని చెప్తున్నారు. అంటే మనం చెయ్యకుండా చెప్పడంలో అది సత్యత్వం ఉండదండి. మనం చేసి ఇతరులకి చెప్తే అవతల వారికి విశ్వాసాన్ని కలిగించినటువంటి వాళ్ళము అవుతాం. అది తన్నయ్యే సొల్లిగిరార్. అదే చెప్తున్నారు, నేను ఆశ్రయించాను. ప్రజలారా మీరు కూడా ఆ దేవాది దేవుని యొక్క పాదాలని ఆశ్రయించండి అంటున్నారు.
ఇప్పటి అడై ఉడయార్ పురంబిల్లై. ఎవరి పాదాలు పట్టాలండి? వేరే ఏమన్నా ఉన్నాయండి? ఎండ్రిరే ఇవ్వడిగళై తాం పత్తిత్తు. ఇంక వేరే మార్గం లేదు పరమాత్మ పాదాలు తప్ప మనకి అని ఆయన యొక్క పాదాలు పట్టడంలో తుయరరు సుడరడి తోజుదెజు ఎన్ను మొట్టమొదటి పాసురంలో చెప్పారు కదండి. పవిత్రమైనటువంటి స్వామి యొక్క పాదాలు పట్టుకుంటే ఏ దుఃఖము మన దరిదాపులకి రమ్మన్నా రాదు. నెంజే సొల్లువోం అవన్నామంగళే. ఆ పాదాలనే ఆ నామాలనే నీ జీవిత ధ్యేయంగా నువ్వు భావించు అని తన్ తిరువళ్ళత్తుకు అరుళెచ్చేదార్ నెంజే అని చెప్పారు. తన మనస్సుకి చెప్పారు. వణ్పుగల్ నారణం తిన్కజల్ సేర్ ఎన్ను పరోపదేశం పన్నినార్ అంగు. అక్కడ తెన్నన్ వీడు వీటన్నిటిలో కూడా పరోపదేశం చేశారు. పరోపదేశం అంటే ఇతరులకు చెప్పడం. ఇక్కడ ఒక మంచి మాట వాడతారండి. ఏదైనా మనం చెయ్యంగానే ఇతరులకు చెప్పడం చాలా తేలికండి. ఇప్పుడు నేను ఆచరించను, కానీ అమ్మా ఆహార నియమం పాటించండి, చక్కగా వ్యాయామం చేయండి, ఆరోగ్యం వస్తుంది. ఇది ఇతరులకు చెప్పడం చాలా తేలిక. దీన్నేమంటారు? పరోపదేశే పాండిత్యం అంటారు. అలా కాదండి. ఇంగే కన్ననై తాళ్పత్తియానన్ను కేడిలని ఎన్రార్. ఇదిగో నేను శ్రీమన్నారాయణుని యొక్క పాదాలను పట్టుకున్నాను అన్నారు. కన్నన్ కళల్గళ్ నినైమిను ఎన్ను పరోపదేశం పన్నినార్. నేను ఏ శ్రీపాదాలను పట్టుకుని ఇంత దివ్యానందాన్ని పొందుతున్నానో ఆ శ్రీపాదాలనే మీరు కూడా ఆశ్రయించండి అని నా స్వానుభవాన్ని మేళవించి చెప్తున్నాను. ఇదన్న అడిప్పాడుతాన్. దీని యొక్క మూలం ఏమిటి? ఎంత ప్రావణ్యం! కన్ననల్లాలిల్లై కండీర్ శరణ్ ఎన్నిరే పరోపదేశం నిగమెక్కరదుం. కృష్ణుడు తప్ప వేరు రక్షకుడు మనకు లేడు. ఇది ఈ పరోపదేశం యొక్క సారాంశము అంటారు. కొయ్ పూవిత్యాది నిత్య వసంతమాన తిరుచ్చోలై సూజంద తిరునగరిక్కు నిర్వాహకరాన ఆజ్వార్. యాజ్వార్ ఎక్కడ పుట్టారండి? తిరుక్కురుహూర్ అనేటువంటి ఊరిలో అవతరించారు. ఆ తిరుక్కురుహూరులోటండి నిత్య వసంతంటండి. మామూలుగా వసంత ఋతువు సంవత్సరానికి 2 నెలలు వస్తుంది. కానీ తిరుక్కురుహూరులో 12 నెలలు వసంతమేటండి. 12 నెలలు అన్ని పుష్పాలు అలా స్వామి పూజ కోసం మమ్మల్ని ఎప్పుడు కోస్తారా అన్నట్లుగా వికసితమయ్యి చాలా ఆనందంగా ఉంటాయట. తిరుచ్చోలై సూజ్ అలాంటి తోటలతోటి చుట్టబడినటువంటి తిరునగరిక్కు నిర్వాహకరాన ఆళ్వార్. ఆ తిరునగరాన్ని నిర్వహించేటువంటి నమ్మాళ్వారు. సర్వేశ్వరన్ తిరువడిగళిలే అంతరంగ వృత్తి పన్నిన వైతాన్. ఆయన ఏం చేశారండి? సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాద ధ్యానంలో అంతరంగ వృత్తి పన్ని అంటే మనసారా త్రికరణ శుద్ధిగా నా జీవితం ఆయనకే అంకితం అన్నట్లుగా ఆయన మాటగాని చేతగాని ఆలోచనగాని త్రికరణ శుద్ధిగా భగవద్దాస్యాన్నే కోరినటువంటి మహనీయులు. సైద కవియన్నుదల్ ఎలా చెప్పారండి? వాచిక కైంకర్యంగా చెప్పారు. 1102 పాసురాలు. ఇంకా మిగిలిన గ్రంథాల్లో కూడా చెప్పారు. ప్రత్యేకం ఈ తిరువాయిమొழிలో 1102 పాసురాలు. వీటిని కుత్తే వల్సై ఎన్ను కీజే కుట్టి వాచికమానాడిమై ఎన్నుదల్. వాచిక కైంకర్యం అంటారు. కైంకర్యం అంటే సేవ. అది చెయ్యాలి అని అనుకుంటే మానసిక కైంకర్యం. నేను చేస్తాను అని నోటితో అంటే వాచిక కైంకర్యం. చేతులతో ఇతరులకి చేశాను అంటే కాయిక కైంకర్యం. మనస వాచ కర్మణ. దీన్ని త్రికరణ శుద్ధి అని అంటారన్నమాట. కోలత్తాయిరం కవిక్కు చొల్లెగిర అలంకారత్తాల్ కుత్తైవత్త ఆయిరం. ఒక కవిగా దీన్నాయన ఇంకా మనం ఆ దృష్టిలోకి వెళ్ళడం లేదండి. అలాగే ఈ గ్రంథాన్ని పఠించడం లేదు. ఇది ఏ ఛందస్సులో సాగింది, ఎలాంటి అలంకారాలు ప్రయోగించారు, ఎలాంటి పదప్రయోగాలు జరిగాయి అనేటువంటి దాంట్లోకి మనం ఇంకా వెళ్ళడం లేదు. మనం ఇందులో ఒక సముద్రంలా ఉంటే అలా చూసుకుంటూ వెడుతున్నామంటే మునిగేంత శక్తి కూడా మనకి లేదు. అలాంటి పాసురాలు ఎన్నండి? 1000 పాసురాలు. సీర్ ఇత్యాది అవన్ గుణంగళై తొడుత్తు
పాడిన ఇవత్తిల్ ఒన్నుం కురయ్యామే కత్తవర్గల్. ఆ కళ్యాణ గుణాలు కలిగిన స్వామి యొక్క విషయంలో చెప్పిన 1000 పాసురాలనే ఆనందానుభవంతో చదివేవారు. కత్తవర్గల్ అంటే నేర్చుకునేవారు, చదివేవారు, అనుసంధానం చేసేవారు. భగవద్ వ్యతిరిక్త పురుషార్థంగళాన ఐశ్వర్య కైవల్యంగళాగిర అనర్థంగళ్ పోయి. మళ్ళీ సారాంశాన్నంతటినీ ఒక్క వాక్యంలోకి తీసుకొచ్చేశారు. భగవద్ వ్యతిరిక్తాలు, భగవదానందం 4వ మెట్టు, దానికి కింద ఉన్నవి 3 మెట్లు. అందులో మొట్టమొదటిది ఐశ్వర్యం, అది అశాశ్వతం, అస్థిరం. రెండవది మనకి స్వర్గలోక సుఖాలు, అవి అస్థిరం, అశాశ్వతం. తర్వాతది కైవల్యం, అది మిగిలిన రెండిటికంటే గొప్పదైనా 4వ దాని ముందు అది కూడా సంకుచితం. ఐశ్వర్య కైవల్యంగళాగిర అనర్థంగళ్పోయి, అది ఒక అనర్థం కూడా అన్నారండి. చాలా సాహసం ఈ మాట. ఎందువల్ల అంటే ఈ మిగిలిన స్వర్గానికి వెడితే పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకానికి వస్తాము, పుడతాము, మళ్ళీ జన్మని మంచి లక్షణాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కైవల్యానికి వెడితే కిందకి రావడం అనేది మళ్ళీ ఉండదు, అటు పరమాత్మ దర్శనం కూడా కాదు. ఉజ్జీవిక్కం స్వభావరావర్, వారు ఉజ్జీవించడమే స్వభావంగా కలిగినటువంటి వారు అవుతారు. ఉత్తి జీవనం అంటే ఏమిటండి? చాలా మంచి జీవనము అని అర్థం. సామాన్యంగా బ్రతకడం కాదు, 10 మందిలో గొప్పవాడుగా, ఆ భాగవత రేణువుగా, భగవద్భక్తుడుగా బతకడడానికి ఉత్తు జీవనము అంటే చక్కటి మంచి మార్గంలో జీవించుట అని అర్థము అన్నమాట. అహుగల్ సురుంగల్, అందువల్ల ఉయ్యప్పాలర్, మీరు ఉజ్జీవించాలి అనుకుంటే ఉజ్జీవనమే స్వభావమాగా ఉడయ్యవరావర్. మీరు బ్రతకాలి, అందరం బ్రతుకుతామండి. ఈ బ్రతుకుల్లో తేడాలుంటాయి. కొంతమంది మహనీయులుగా లోకం కోసమే తమ జీవితాలని అర్పించి త్యాగం చేస్తూ గడిపేటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది మనం బతకడమే గొప్ప అన్నట్లుగా ఉంటారు. కొంతమంది తినడానికే పుట్టాము, తినాలి అనుకోవడమే జీవితం అనుకుంటూ ఉంటారు. కొంతమంది అవతల వాడిని బాధ పెట్టడమే జీవిత పరమార్థం అన్నట్లుగా రాక్షసుల్లా బ్రతుకుతూ ఉంటారు. బ్రతకడాల్లో అనేక స్థాయిలు ఉన్నాయి. మీరు ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణంలో మీ జీవితాన్ని మంచి మార్గంలో పయనం చేయించాలి అని అనుకుంటారా? ఒకవేళ అలాగనక అనుకుంటే కాలం పెరచిందిత్తు ఈమెనో ఎన్ను తాం సొన్నపడియై ఉడయ్యరాగై, జీవించి ఉన్నంత కాలము కూడా ఆ దేవాదిదేవుని యొక్క గొప్పదనాన్ని మీరు తెలుసుకోండి, ఆయనని ధ్యానించండి. ఇవన్నీ అశాశ్వతత్వాలు అనేటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఎన్నిసార్లు ఆళ్వారు మనకి శాశ్వతత్వం కలిగించే మోక్షానందాన్ని అనుభవింపచేయాలనేటువంటి తాపత్రయంతోటి తాము ముందు చేసి పొందిన ఆనందాన్ని మన జీవితాలకు కూడా పంచి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోటి చెప్పినటువంటి 10గా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాము. చెప్పుకున్నామే, 4 పదులు వీడుమన్ 1, సొన్నాల్ విరోధమిటి, ఈ వరుణాయగమాయి 1, తర్వాత కొండపెండీరు మక్కళుత్తారు. ఈ 4 కూడా పరోపదేశం, మంచిగా ఉండండి, మంచిగా బ్రతకండి అని చెప్పేటువంటివే అయినా ఆ ఉపదేశం కేవలము ఇతరులకి చెప్పడానికే, నాకు కాదు అని అనుకోకుండా తాము ఆచరించి చూపించి ఇందులో ఇంత దివ్యానందం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆనందాన్ని అనుభవించండి అని చెప్తూ, మీరు అనుభవించడానికి ఈ తిరువాయిముడిని పఠిస్తే చాలండి. ఒక్కసారి పఠించారు అని అంటే అది మీకు దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు మీలో కొంచెంగా ఉన్న భక్తి భావాన్ని ఒక్కసారి మహావృక్షంగా మార్చి మీరు మహాభక్తులై లోకానికంతటికీ భక్తిని చాటి 10 మందిని భక్తులనుగా చేసి ఆనంద సామ్రాజ్యాన్ని నిర్మింపగలుగుతారు అనేటువంటి ఫలశ్రుతి వాక్యంగా దీన్ని మనకి అందించారు. ఫలశ్రుతులు చాలా అద్భుతంగా ఉంటాయండి. అహుదే
உய்யப் புகுமாறென்று கண்ணன் கழல்கள் மேல் கொய்பூங் பொழில் சூழ் குருகூர் செடகோபன் குற்றேவல் செல்கோலத்தாயிரம் சீர்தொடைப்பாடல் இவை பத்தும் அகாமல் கற்பவர் ஆழி துயர் போய் உய்யற்பாலரே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.